Hey all, welcome back to my channel Lucky. Please do like, share and subscribe my channel. ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడుగాయ అండి. చిక్కుడుగాయ టమాటో చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అందులో పోపు గింజలు, ఆనియన్ వేసుకొని ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటా అండి, చిక్కుడుకాయ కాబట్టి. కలుపుకున్న తర్వాతకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఫ్రై అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇవి రెండు బాగా మంచిగా మగ్గినాయన చూసుకున్న తర్వాతకి ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు చిక్కుడుగాయ వేసేసుకోవాలి. చిక్కుడుగాయ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, అది మగ్గడానికి. ఒక హాఫ్ టీ స్పూన్, మళ్ళీ కారం వేసుకునేటప్పుడు మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాతకి ఓపెన్ చేసి చూస్తే ఇట్లా మనకి 80% వరకు కుక్ అయిపోతుంది. బాగా కలిపేసుకొని ఇప్పుడు కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నేను కారం 1 టీ స్పూన్ వేసుకున్నా, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇందాక ఆల్రెడీ వేసిన కాబట్టి అవి రెండు మంచిగా కలుపుకున్న తర్వాతకి టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత టమాటో సాఫ్ట్ అయ్యాయా లేదా అని చూసుకోవాలి. చూసుకొని బాగా కలిపేసుకొని కొంచెం గరం మసాలా వేసుకుంటున్నాను. గరం మసాలా అంటే ధనియా పొడి, అదొక్కటే చాలండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, సింపుల్ అండ్ టేస్టీ చెప్పచ్చు ఈ రెసిపీ. సరే బాగా కలిపేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని, ఇందులో ఓన్లీ చిక్కుడుకాయకి కొత్తిమీర కరివేపాకు లాస్ట్లో వేస్తా అండి, అప్పుడు చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ. అవి రెండు వేసాక కొద్దిసేపు అలానే మగ్గించుకున్న తర్వాత కలిపేసుకుంటే మన టేస్టీ యమ్మీ చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్.